నమస్తే తెలంగాణ టైమ్స్ న్యూస్ 24కి స్వాగతం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కొన్ని వార్తల్ని చూసినట్టయితే దాంట్లో ముఖ్యంగా మన పటంచెరు నియోజకవర్గం ఇస్నాపూర్ పటంచెరుకు సంబంధించిన వార్త చూద్దామండి. పద్మక్రాంతి తెలుగు దినపత్రికలో వచ్చిన వార్త, చదువులపై ప్రైవేటు దోపిడీ అనే శీర్షికతో ఒక వార్త వచ్చిందండి. ఈ వార్తలో మనం చూసినట్టయితే విద్యార్థులపై ఫీ జులుం, కానరాని విద్యా హక్కు చట్టం నిబంధనలు నై అనుమతులకు సై ప్రైవేటుకు దాసోహం అంటున్న విద్యాశాఖ అధికారులు. పటంచెరుకు సంబంధించిన ప్రతినిధి ఇచ్చిన వార్త అండి ఇది. కొందరు అవినీతి అధికారులు ధనదాహానికి కనీస విద్యా హక్కు బజారులో అంగడి సరుకులా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు తమలా బ్రతుకొద్దు, తాము అనుభవించిన కష్టాలను కనీసం ఊహించుకోవద్దు అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నంతలో మంచి పాఠశాలల్లో చేర్పించాలనే ఉద్దేశాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వ్యాపారంగా మార్చుకున్నాయి. ఇది ఈ వార్తలో సారాంశం అండి. ఈరోజు ఎవరైతే మధ్యతరగతి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇంకా దిగువ తరగతి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే మా పిల్లలు మాలాగా బ్రతకొద్దు, మాకంటే ఉన్నతంగా బతకాలా, విద్యావంతులై మంచి ప్రయోజకులై బతకాలా అనే ఉద్దేశంగా మంచి స్కూళ్ళల్లో చేర్పించడానికి వాళ్ళకి విద్యాబోధన బాగుంటుందనే ఉద్దేశంగా ప్రైవేటు పాఠశాలలు చేర్పించడానికి ప్రయత్నం ఏ తల్లిదండ్రులైనా చేస్తారు. అయితే కరెక్ట్గా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ విద్యా సంస్థలు కానీ లేదంటే ఇంకా దోపిడీదారులు కానీ ఏ రకంగా దోపిడీ జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూద్దామండి. విద్య అందరికీ అందాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాలను అమలుపరుస్తుంటే ఈ అవినీతి అధికారులు మాత్రం ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వంతపాడటం చూస్తుంటే రానున్న రోజుల్లో విద్యా విధానం ఏ విధంగా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. రానున్న రోజుల్లో విద్యా విధానం ఎట్లుంటుందో ఎట్లాగూ పోల్చుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పెద్దగా అనుకున్నంత బాగాలేదండి. ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి ఇప్పుడు ప్రస్తుతాన్ని కూడా పెద్దగా ఏం బాగాలేవండి. ఒక 100 తీసుకుంటే దాంట్లో ఒక 10% మాత్రం నియమ నిబంధనలకు అనుకూలంగా నడుస్తున్నాయి. మిగతా 90% అన్నీ ఎక్కడేసిన గొంగడే అంతా తూతూ మంత్రంగా నడుస్తున్నాయి. అయితే అధికారులు పట్టించుకోవడం లేదంటే వాళ్ళతో లాలుచుపడి కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుంటలేదా అనేది అక్కడ పరిస్థితిని బట్టి మనం చెప్పుకోవచ్చు. అట్లా చాలా స్కూళ్ళు ఉన్నాయండి. మనం 1 by 1 ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు మార్చ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు 1 by 1 ఈ 2 నెలల్లో కనీసం ఒక పూర్తి ఆధారాలతో ఒక 50 స్కూళ్ళకు సంబంధించి సంగారెడ్డి జిల్లా చుట్టుపక్క ఉన్న ముఖ్యమైన గ్రామాలు, ముఖ్యమైన పట్టణాల్లో ఒక మినిమం ఎంత లేదన్నా సాక్ష్యాధారాలతో పాటు ఒక 50కి మించి స్కూళ్లకు ఇదే వేదికగా జిల్లా విద్యా అధికారి వీలైతే మంత్రి గారికి మేము వార్తలు ఇస్తాం, మీరు చూస్తూ పోండి. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో ఎన్ని పాఠశాలలు ఈ నియమ నిబంధనలు పాటిస్తున్నాయి? పాఠశాల అంటే విశాలమైన గదులు, వెంటిలేషన్ సరిగ్గా వచ్చే విధంగా సదుపాయాలు, పాఠశాలలు LUE ఆకారంలో నిర్మితమై ఉండాలి. ప్రతి పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం. ఆట స్థలం ఉండడంతో పాటు ఆ పాఠశాలలో BEd విద్య అభ్యసించిన ఉపాధ్యాయులు ఉండాలన్న నిబంధన కూడా ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో ఎవరైతే విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కనీసం BEd విద్యార్హత కలిగి ఉండాలని నిబంధన కూడా ఉంది. కానీ ఎంతమంది స్కూల్ యాజమాన్యాలు ఇవి పాటిస్తున్నాయనేది ప్రశ్న. ఒకవేళ పాటించని స్కూల్ యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి వాళ్ళు కావచ్చు, తనిఖీ చేసి ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అనేది ప్రశ్న. ఎందుకంటే ఎక్కడైతే భయం ఉండదో అక్కడ క్రమశిక్షణ ఉండదు. ఏ పాఠశాలల్లో అయితే అర్హత లేని ఉపాధ్యాయులు బోధిస్తుంటారో అప్పుడు అక్కడ వచ్చే నాణ్యత కూడా మనం ఊహించిన దానికి అనుకూలంగా రాదు. ప్రమాణాలు అనేవి పడిపోయి ఉంటాయి. ఎందుకంటే విద్య బోధించే వాళ్ళకే విద్యా ప్రమాణాలు లేనప్పుడు, విద్యా అర్హత లేనప్పుడు
వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ ఎట్లా ఆశిస్తాం? కాబట్టి ఎన్ని స్కూళ్ళల్లో ఇట్లా విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు అని ఎప్పటికప్పుడు తనిఖీ చేసి బాధ్యతాయుతంగా నడుచుకుంటున్న మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఎలా వ్యవహరిస్తున్నారనేది మనం చూద్దామండి. ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చూద్దాం. మరి ఇక్కడ ఉన్న పాఠశాలల్లో ఎన్ని పాఠశాలలు ఈ నిబంధనలు పాటిస్తున్నాయి? ఇక అసలు విషయానికి వస్తే ఫీజులు ఎంత దారుణంగా వసూళ్లకు పాల్పడుతున్నారంటే వీరికన్నా వీధి రౌడీలు నయం అన్న చందంగా పాఠశాలల్లో ఫీజులు వసూళ్ల పర్వం సాగుతుంది. కొన్ని తెలిసి కావచ్చు, కొన్ని తెలవక కావచ్చు, మొత్తానికి స్కూళ్ళల్లో ఒక నియంత్రణ అనేది లేదండి. స్కూల్ ఫీజులు ఒక దోపిడీ కార్యక్రమంగా జరుగుతున్నాయి. ఎల్కేజీకి ఎంత, యూకేజీకి ఎంత, 5th క్లాస్కి ఎంత, 10th క్లాస్కి ఎంత అని ఏ తల్లిదండ్రులైనా సరే స్కూల్ యజమానులకు అడిగితే వాళ్ళు చెప్పే జవాబు మా స్కూల్లో ఇస్తున్న ఫెసిలిటీస్కి ఇంత ఉందండి అని చెప్తారు తప్ప దానికి ఒక ప్రమాణం అంటూ, ఒక స్టాండర్డ్ అంటూ ఏమీ లేదు. దోచుకున్నలకు దోచుకున్నంత ముందు ఆకర్షించడము, భవిష్యత్తు ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది ఆశలు కల్పించడము. ఇన్ని రకాల వసతులు మేము కల్పిస్తున్నాం కాబట్టి మా స్కూల్ స్టాండర్డ్స్ ప్రకారం మా ఫీజు ఇంత అని చెప్పడంతో తల్లిదండ్రులు మా పిల్లలు ప్రయోజకులు అవుతారు కదా, మంచి ప్రమాణాలతో విద్య దొరుకుతుంది కదా అని ఆశపడి ఆప్షన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ అటువైపు మొగ్గు చూపుతారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ఈ దోపిడీ పర్వం అనేది కొనసాగుతుంది. ఈ దోపిడీ పర్వం కొనసాగడానికి ఒక నాణ్యానికి ఒకవైపు దోపిడీదారులైతే ఇంకో వైపు ఈ దోపిడీని అరికట్టకుండా సహకరించే అధికారులు కూడా అనొచ్చు. వీధి రౌడీలు నయం అనే చందంగా పాఠశాలలో ఫీజులు వసూలు పర్వం కొనసాగుతుందంటే ఎంత సిగ్గుచేటండి. విద్యా హక్కు చట్ట ప్రకారం ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేయాలో ప్రభుత్వం ఖచ్చితంగా నిబంధన ఉంది. ఈ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఇక్కడ వీళ్ళు ప్రస్తావించిన ప్రకారం నిబంధన ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల యజమాన్యం కనీస నిబంధనను పాటించడం లేదు. అంతేకాకుండా బస్సు ఫీజులు అంటూ దోపిడీ పర్వం సాగిస్తున్నారు. ఫీజులు చెల్లించని విద్యార్థులను అందరి విద్యార్థుల ముందు ఎగతాళి చేస్తూ మీ నాన్న ఫీజు కట్టాడా అని ప్రశ్నించడం అంటూ క్లాస్ రూమ్లో తోటి విద్యార్థుల ముందు నిలదీస్తే ఆ విద్యార్థి మానసిక స్థితి ఏ విధంగా మారుతుంది అనేది కూడా మనం పరిశీలించవలసిన విషయం. ఇది ఎంతవరకు సబబు అనేది యజమాన్యాలు కూడా, స్కూల్కు సంబంధించిన పాఠశాల యజమానులు కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఇవేవి ఆ పాఠశాల యజమానులకు పట్టవు. వారికి కావాల్సింది చదువు చెప్పడం కాదు, ఫీజులే ముఖ్యం. ఈ వ్యవహారాలపై పటంచేరు మండల వ్యాప్తంగా సంబంధించిన అధికారులు వందల ఫిర్యాదులు వస్తున్నా చూస్తాం, విచారిస్తామంటూ అధికారులు తప్పించుకోవడం చూస్తుంటే ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు కొందరు అవినీతి అధికారుల ధన ప్రవాహం ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. వందల ఫిర్యాదులు వస్తున్నా సంబంధిత అధికారులు చూస్తాం, చేస్తాం అని బదులిస్తూ పట్టించుకోకపోవడం, తప్పించుకోవడం చూస్తుంటే ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు కొందరు అవినీతి అధికారుల ధన ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కనీస వసతులు, కనీస ప్రమాణాలు పాటించకుండా ఫీజుల దోపిడీ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఎవరైనా విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యం పట్ల ఏవైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులకు వారి పరిస్థితి ఇట్లా ఉందండి. చూస్తాం, చేస్తాం, సరే ఆలోచన చేద్దాం. ఇది అంటే ఆ పూటకు దాన్ని సరే మేము దీనిపైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తీసుకుంటారు తప్ప ఏ రకమైన విచారణ జరుగుతలేదు, ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు, ఆశిస్తున్న ఫలితాలు ఏమీ రావట్లేదని ఇక్కడ ఆవేదన వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. నిర్మాణ దశ పూర్తే కాలేదు, అప్పుడే అడ్మిషన్లు అంట. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి క్రీడా ప్రాంగణానికి ఆనుకొని గత 2 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న ఓ పాఠశాల సుమారు 3-4 అంతస్తులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు ఉన్న అనుమతులు దేవుడెరుగు, కానీ ఈ పాఠశాలకు కనీసం రక్షణ ఏర్పాటు చేసే గ్రిల్స్ లేవు. కనీస వసతులు అంటాం కదా, అట్లాగా కనీస వసతుల్లో భాగంగానే కనీసం గ్రిల్స్ కూడా లేవంట. గత 2 సంవత్సరాల నుంచి నడుస్తుందండి ఈ పాఠశాల. 4 అంతస్తుల పాఠశాల, గ్రిల్స్ లేదంట. ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తే బహుశా తెలుస్తుంది. ఈ రకంగా కావచ్చు, ఈ రకంగా కావచ్చు. దీనికి
సేఫ్టీ గ్రిల్స్ లేకపోవడం అనేది ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా కనిపిస్తుందండి, ఇక్కడ కూడా కనిపిస్తుంది. సరే, ఏ పాఠశాలకు అట్లా ఉందనేది మనము వివరాల్లో చూద్దాం. ప్రతి పాఠశాలకు ఫైర్ స్టేషన్ అధికారులు అనుమతి ఉండాలి. ఒకవేళ పాఠశాల చుట్టుపక్కల ప్రదేశాల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఊహించుకోవడానికే గుండె గుబేళ్ళు మంటుంది. ఇక్కడ చూస్తుంటే నిర్మాణ దశ పూర్తే కాలేదు, అప్పుడు అడ్మిషన్లు అంట. ఈ వ్యవహారం చూస్తుంటే ఎట్లా ఉందంటే ఒక సామెత గుర్తుకొస్తుందండి. ఆలు లేదు, సూలు లేదు, అల్లుని పేరు సోమలింగం పెట్టిరంట. అట్లా ఇక్కడ చూస్తుంటే నిర్మాణ దశ పూర్తే కాలేదు, అప్పుడే అడ్మిషన్లు అంట. ఎట్లా ఉంది చూడండి వ్యవహారం. ఈ రకంగా దోపిడీ చేస్తుంటే ఇక్కడ జరుగుతుందంతా ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలి అనే ఆలోచన ఏదైతుందో ఈ ఆలోచనలు క్యాచ్ చేసుకొని మా పాఠశాలలో ఈ రకంగా వసతులు ఉంటాయి, ఈ రకమైన ప్రమాణాలతో విద్యాబోధన ఉంటుంది, భవిష్యత్తు ఒకవేళ ఇట్లాంటి విద్యాబోధన కనుక మీ పిల్లలకు అందినట్టయితే భవిష్యత్తులో వాళ్లకు ఎంతో సహాయపడుతుంది, మిగతా విద్యను అభ్యసించడానికి ఈ ఫౌండేషన్ ఎంతో సహాయపడుతుంది అనే ఒక మంచి మాటలకు అట్రాక్ట్ అయ్యి విద్యార్థుల తల్లిదండ్రులు ఇట్లాంటి స్కూళ్ళకు ఆకర్షితులు అవుతారండి. ఒకవైపు ఆకర్షితులై మంచి విద్య గురించి ఆశించడం తప్పు లేదు, కానీ దానికి సంబంధించిన దానికి చెప్పినట్టు ప్రమాణాలు లేకపోవడం అనేది ఇక్కడ చాలా బాధపడే విషయం అండి. కనీస ప్రమాణాలు, ఒకవేళ ఏదైనా జరగరాని ఫైర్ యాక్సిడెంట్ అయితే చుట్టుపక్కల ఫైర్ ఇంజన్ తిరగడానికి కూడా ఫెసిలిటీ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి కట్టడాలు ఉంటాయి. అట్లాంటి పాఠశాలకు పిల్లల భవిష్యత్తును రిస్కులో పెట్టినట్టే కదా, కాదంటారా? దీనికి కనీసం అక్కడ సంబంధిత విద్యాధికారి మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ వాళ్ళు దీనిపైన తనిఖీ నిర్వహించే బాధ్యత లేదంటారా? అట్లాంటి స్కూల్లో అసలు మీ దృష్టికే రాలేదని చేతులు ఎత్తేస్తారా? పోనీ ఎట్లనే చెప్పండి, మా దృష్టిలో అసలు లేవండి. మీ ఆఫీసు మండల స్థాయి అధికారి ఆఫీస్ కావచ్చు, లేదంటే జిల్లా స్థాయి అధికారి ఆఫీస్ కావచ్చు, మీకు కూతవేటు దూరంలోనే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అట్లాంటి స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి. లేదు అని మీరు చెప్పండి, మేము ఖచ్చితంగా మీకు ఫోటోలతో సహా అందిస్తాం. విషయం ఏంటంటే మీ దృష్టికి వస్తేనే సమస్య, వేరోళ్ళు ఫిర్యాదు చేస్తే ఆ సమస్య పట్ల నిజమా కాదా విచారణ చేసి ఒకవేళ నిజమే అయితే దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితులు లేవు. ఆ ఫిర్యాదు తీసుకుంటారు, దాని తర్వాత ఆ కింది స్థాయి అధికారికి ఫార్వర్డ్ చేస్తారు, ఆయన ఏదో నామమాత్రం విచారణ చేస్తే సరే దీని మీద చర్యలు తీసుకుందాం, లేదంటే వాళ్ళకి చెప్పాం ఏదో ఒక మాట చెప్పేసి మొత్తానికి సమస్యను పరిష్కార దిశగా కాకుండా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టే విధంగా కొనసాగుతుంది తప్ప దాని మీద స్పాంటేనియస్గా చర్యలు తీసుకొని పూర్తిగా ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఎన్నున్నాయో మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఆ పాఠశాల వైపు చూడడమే మర్చిపోయాడు. ఒకవేళ పాఠశాల చుట్టుపక్కల ప్రదేశాల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఊహించుకోవడానికే గుండె గుబీళ్లు అన్నట్టు ఉంటుంది. మరి సంబంధిత శాఖ అధికారి కళ్ళు మూసుకున్నాడా లేక మరే ఏదైనా ప్రలోభానికి గురయ్యారో తెలియదు. అధికారులారా చెప్పండి, మీరు కళ్ళు మూసుకున్నారా లేకుంటే ఇంకా వేరే ఇతర ఏదైనా ప్రలోభాలకు మీరు లోనయ్యారా? ఏమై ఉండొచ్చు? మీరు ప్రజలకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక ఇస్నాపూర్ కూడలి ప్రాంతాల్లో 2 నూతన పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఆ 2 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంచుమించుగా ఆ రెండు పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. ఇస్నాపూర్లో 2 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి, వాటికి ఆట స్థలాలు లేవు. ఇక్కడ స్పష్టంగా పూర్తి వివరాలతో ఇక్కడ రిపోర్టర్ ఈ వార్తను రాయడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఆ రిపోర్టర్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఈ 2 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంచుమించుగా 2 పాఠశాలలో ఆట స్థలాలు లేవు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం నిర్మాణాలు కూడా లేవంట. మరి అనుమతులు ఎలా ఇచ్చారంటే అధికారుల వద్ద సమాధానం లేదు. ఏ రకంగా ఆ పాఠశాలలకు అనుమతి దొరికింది అని సంబంధిత అధికారులకు నిలదీసి ప్రశ్నిస్తే అధికారుల దగ్గర సమాధానం లేదు. అంతటి దౌర్భాగ్యం ఎందుకండి మనకు? ఎవరైనా సంబంధిత విషయానికి ఒక ప్రశ్న ఇస్తే ఈ ప్రశ్నకు ఇది సమాధానం అండి, ఈ రకంగా ఉండాలా, ఈ రకంగా ఈ విద్యా ప్రమాణాలు ఈ రకంగా ఉండాలా, పాఠశాల వసతులు ఈ రకంగా ఉండాలి, ఈ ప్రమాణాల ప్రకారం ఉండాలా, ఒకవేళ లేనట్టయితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మా దృష్టికి తీసుకురండి అని ధైర్యంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఉండాలి తప్ప చూసి చూడనట్టు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో పాఠశాలలు కొనసాగుతుంటే సమాజానికి ఏం జవాబిస్తారండి? తప్పించుకోవడానికి కూడా ఎంతవరకు తప్పించుకుంటారు? 1, 2, 3, 4, 10, 20, 30, 40, 100 ఎట్లా తప్పించుకుంటారు? తప్పించుకోవడం అలవాటుగా మారిపోతుంది జీవితం. ఇది కాదు కదా. తమ పాఠశాల ప్రారంభం అవుతుందని అడ్మిషన్లు తీసుకుంటున్నారు. చూడండి ఎట్లా ఉంది. వాళ్ళు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నారు.
మాకు ఈ అకాడమిక్ ఇయర్ ఈ నెల వరకు మాకు సంబంధిత అనుమతులు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి దానికి సంబంధించిన అడ్మిషన్లు కూడా తీసుకుంటున్నారంట. విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? ఆ రకంగానే స్కూళ్లకు అడ్మిషన్ల రూపంలో వేలు లక్షలు అట్లా దోచుకొని ఒకవేళ అనుకున్న సమయానికి ఏదైనా కారణాల వల్ల అనుమతులు రాలేదనుకోండి, ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? ఆ పిల్లల పట్ల కలలుగానే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? దానికి మీరు జవాబుదారీగా నిలబడతారా? ఒకవేళ ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న దాంట్లో మీరు అరికట్టనట్టయితే పరోక్షంగా మీరు దానికి బాధ్యులే. ఒకవేళ జరిగి ఒకవేళ స్కూల్ పర్మిషన్ వాళ్ళకు పాఠశాలకు అనుమతులు రాకుండా ఉండి విద్యా సంవత్సరానికి అనుమతులు రాకుండా కొనసాగింపు దిశగా ఒకవేళ వాళ్ళ ప్రయాణం ఆగిపోతే ఈ విద్యార్థులకు సంబంధించిన అడ్వాన్స్లు అనుకోండి, లేదంటే డొనేషన్స్ అనుకోండి, లేదంటే డిపాజిట్స్ అనుకోండి, దీనికి సంబంధించినంతా అక్కడ పోయినట్టే, మళ్ళీ తిరిగి రావు. వస్తుందో రాదో తెలియదు. మొత్తానికైతే ఒక పరోక్షంగా మోసపోయినట్టే కదా. మరి దీనికి తుది దశలో అరికట్టే బాధ్యత మీకు లేదంటారా? ఎక్కడ ఏం జరుగుతుందనేది మీ దృష్టికి వస్తే వెంటనే స్పందించి దానికి కట్టడి చేసే పరిస్థితులు బాధ్యత మీది కాదంటారా? వేరే ఎవరో వచ్చి మీకు సమస్య మీ దృష్టికి తెస్తే తప్ప మీకు ఎంతైతే అధికారికంగా మీది ఏదైతే పరిధి ఉంది ఆ పరిధిలో ఎక్కడ ఏమి జరుగుతుంది, మీ శాఖకు సంబంధించిన యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అని తెలుసుకొని చర్యలు తీసుకునేది మీ బాధ్యత కాదంటారా? ఆలోచించాలి. ఇంతకీ ఈ పాఠశాలకు అనుమతులు ఏ ప్రతిపాదికన ఇచ్చారు? సంబంధిత అధికారులకు సమాధానం చెప్పాలి. పాఠశాలలో విద్యను సంతలో అమ్మే సరుకుగా మార్చిన ఇలాంటి దౌర్భాగ్య ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల చేతుల్లో కీలు బొమ్మల్లా మారిన సంబంధిత శాఖ చెందిన కొందరి అవినీతి పరులపై పూర్తిస్థాయి విచారణ జరిపి ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మండల స్థాయి విద్యాధికారి అయిపోయిందండి, జిల్లా స్థాయి విద్యాధికారి అయిపోయింది. ఇంకా ప్రతి సమస్య కలెక్టరే చూడాలి. ఎందుకంటే కింది స్థాయిలో మీరు పని చేయరు, పని చేస్తే దానికి సంపూర్ణంగా న్యాయం చేయరు. అరాకొర ఏదో నామమాత్రపు పని చేస్తున్నామంటే కట్టెతో నీళ్లు ముట్టినట్టు పని చేస్తారు. దాని తర్వాత అక్కడ పరిష్కారం కానట్టయితే జిల్లా అధికారికి వస్తుంది. జిల్లా అధికారికి నాకు ఇలాంటి మండల స్థాయిలో వచ్చే సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి నేను చూస్తానండి, అక్కడ మండల స్థాయి అధికారికి చెప్పారండి, ఆయన చూస్తారండి, ఇక్కడ బర్డన్ అంతా ఆయన అక్కడ ఎంఈఓ గారి మీద వేస్తారు. ఈ రకంగా ఎంఈఓ దగ్గర న్యాయం జరగకుండా ఇక్కడ డిఈఓ దగ్గర న్యాయం జరగకుంటే తుది ఫైనల్గా ఏం చేయాలి కలెక్టర్ గారికి చెప్పుకోవాలి. ఇంకా ప్రతి సమస్య గ్రామ స్థాయి నుండి అన్ని కలెక్టర్కి చెప్తే ఈ మధ్యలో ఉన్న ఈ యంత్రాంగం దేనికి? ప్రతి దానికి సమస్య పూర్తిగా కలెక్టర్కే పోతే ఇంకా మధ్యలో మీరెందుకు? జిల్లా స్థాయి అధికారులు ఎందుకు? లేదంటే మండల స్థాయి అధికారులు ఎందుకు? గ్రామ స్థాయి అధికారులు ఎందుకు? ఊరికే టైంకు జీతం తీసుకోవడానికా? లేదంటే పరోక్షంగా ఏదైతే ఈ అక్రమంగా నియమ నిబంధనలకు అతిక్రమించి నడుస్తున్న పాఠశాలలకు చూసి చూడకుండా ఉండడానికా? ఇంకా దేని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు. ఒకవేళ కలెక్టర్ గారి దృష్టి వరకు సమస్య వస్తుందంటే ఒక జిల్లా స్థాయి అధికారి ఫెయిల్యూర్ అని ఉండాలా? జిల్లా స్థాయి అధికారి ఫెయిల్యూర్ అయి ఉంటుంది ఖచ్చితంగా. మండల స్థాయి, గ్రామ స్థాయి సంబంధిత అధికారుల అందరూ ఫెయిల్యూర్ అయిన తర్వాతే ఇక్కడ కలెక్టర్ చెప్పుకోవడానికి పరిస్థితులు వస్తాయి. మీరు కరెక్ట్గా చేస్తే, మీరు దాని పద్ధతి ప్రకారం చేస్తే, రూల్స్ ప్రకారం చేస్తే, చట్ట ప్రకారం చేస్తే ప్రతిదీ కలెక్టర్ దగ్గరకు వచ్చే అవసరం ఏముందండి? ఎంతమంది వస్తారండి కలెక్టర్ దగ్గరికి? 100 మంది సమస్యలు చేతిలో పట్టుకొని వస్తే ఒకరో ఇద్దరు అతి కష్టంగా కలెక్టర్ గారి దృష్టికి పోయేంత పేషెన్సీ ఓపిక వాళ్ళకు ఉంటుంది. మిగతా 99 మంది పోనీ అని వదిలేస్తారు సమస్యలు. దానికి మీరు బాధ్యులు కారా? నిర్మాణ దశల్లో ఉన్న పాఠశాలల్లో అడ్మిషన్లా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరేమో సోమలింగం అంట. నిర్మాణం దశల్లో ఉన్నాయి ఇక్కడ అడ్మిషన్లు తీసుకుంటున్నారండి. ఎంత సిగ్గుచేటండి. సంబంధిత అధికారులు అసలు కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఇట్లాంటివి కొనసాగుతున్నాయి. లేకుంటే ఎవరికండి ధైర్యం? ఒక సామాన్యుడు సమాజంలో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బిల్డింగ్ కట్టుకొని ఒక బ్యానర్ పెట్టుకొని, లేదంటే ఒక ఫ్లెక్సీ బోర్డు పెట్టుకొని మా అడ్మిషన్లు తీసుకోబడునని పెట్టుకుంటే మీకు ఏ అనుమతులు ఉన్నాయి, అసలు ఏ చట్ట ప్రకారం మీకు అనుమతులు దొరికాయని మీరు పర్యవేక్షించే బాధ్యత మీది కాదా? అక్కడ ఒకవైపు వసూళ్ళు అయిపోతున్నాయి అంటే దానికి పరోక్షంగా మీ బాధ్యత కాదా? మీరు అడ్డుకోవట్లేదు కాబట్టి అట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి. మీ పరిధిలో జరగట్లేదా? మీకు తెలియదా? తెలిస్తే మీరు తెలియనట్టు నటిస్తున్నారా? ఏమనుకోవాలి? విద్యార్థుల తల్లిదండ్రులు ఏమనుకోవాలి? సమాజం మీ పట్ల ఏమనుకోవాలా? ఒకవేళ అట్లాంటిది కనుక అది నిజమే అయితే అట్లాంటివి మీ దృష్టిలో లేవా? జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? ఇస్నాపూర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు
నిర్మాణ దశలో ఉన్న పాఠశాలల్లో అప్పుడే అధిక మొత్తంలో ఫీజులు డిమాండ్ చేస్తూ అడ్మిషన్లు ఇస్తున్న వ్యవహారంపై పద్మక్రాంతి ప్రతినిధి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లను వివరణ అడిగారు. పద్మక్రాంతికి సంబంధించిన రిపోర్టరు నాకున్న సమాచారం బట్టి ఈరోజు ఈ వార్త పట్ల మనం విశ్లేషణ చేస్తున్నాము. దీనికంటే ముందు రోజు అక్కడున్న ప్రతినిధి ఎంఈఓ గారుకు 2 గంటల 25 నిమిషాల ప్రాంతంలో ఫోన్ చేయడం జరిగింది. ఈ వార్త రాసే ముందు వారి వివరణ తీసుకోవడానికై పద్మక్రాంతి రిపోర్టర్ ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్కు ఆయన స్పందించలేదు. ఇంకా తప్పని పరిస్థితిలో సరే అని వార్త అనేది బయటకు వచ్చేసింది. ఈ వార్త విశ్లేషణ కంటే ముందే నేను మళ్ళీ అదే ఎంఈఓ గారికి నేను ఫోన్ చేశాను. ఎంఈఓ గారు, ఇది పరిస్థితి అండి, ఏమంటారు దీని గురించి వివరణ అంటే, అసలు నా దృష్టికే లేదండి, ఇట్లాంటి వార్త వచ్చినట్టు నాకు తెలియదండి, దీని గురించి వివరణ అంటే నేను బయట ఉన్నానండి అన్నారు. దానికి బదులు నేనేమన్నాను, సరేనండి నేను మీ వాట్సాప్కు పంపిస్తున్నాను, ఒక స్టోరీ వచ్చింది చూడండి, దీని గురించి నాకు ఒక అరగంటలో వివరణ ఇవ్వండి అని అంటే సరే అన్నారు. దాని తర్వాత 45 నిమిషాల తర్వాత నేను మళ్ళీ అదే ఎంఈఓ గారికి కాల్ చేశాను. ఏమండి అంటే, నేను ఇంటికి వచ్చానండి, ఇక్కడ ఇంటర్నెట్ సిగ్నల్స్ లేవు, నేను చదవలేదు, నేను సాయంత్రం చెప్తాను. కాదు రేపు ఇస్తానంట వివరణ. హలో, ఎంఈఓ నాగేశ్వరరావు గారా? అవును. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నేను రిపోర్టర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ పద్మక్రాంతిలో ఏదో స్టోరీ వచ్చింది సార్, చదువులపై ప్రైవేట్ దోపిడీ అని వచ్చింది. దాంట్లో ఇస్నాపూర్కి సంబంధించింది, పట్టంచెరుకు 2 స్కూళ్ళకు సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది. ఏంటి సార్ దాని గురించి మీ వివరణ చెప్పండి. నేను చూడలేదే, మళ్ళీ చూసినాక చెప్తా. అచ్చా, ఇంకో విషయము, ఓకే, ఇది చూడలేదు. నిన్న మీకు పద్మక్రాంతి రిపోర్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్, ఏదో బిజీ ఉండొచ్చు బహుశా. ఎప్పుడు? నిన్న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల దాదాపు. ఫోన్ అయితే రాలేదు నాకు. ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను. సరే సార్, అయితే ఇది చూస్తారా సార్? చూసి కొద్ది వివరణ ఇస్తే ఒక స్టోరీ రన్ అవుతుంది, దాంట్లో మీ వర్షన్ తీసుకొని అక్కడ ప్లే చేయాలి. అది ఓకే. ఒక అరగంటలో కాల్ చేయాలా మళ్ళీ మీకు? ఒక పని చేద్దాం సార్, మీ టైం వేస్ట్ కాకుండా నేను మీకు ఇప్పుడు ఆర్టికల్ వాట్సాప్ ద్వారా పంపిస్తాను, చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. దాని తర్వాత వివరణ ఇవ్వండి, సరేనా? ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడే పంపిస్తున్నాను. హలో, ఎంఈఓ గారు నమస్తే సార్. నమస్తే. అది చూసారా సార్ న్యూస్ నేను పంపించా మీకు వాట్సాప్? లేదు, నెట్లో లేను, నేను బయట ఉన్నా, నెట్ పరిధిలో లేదు. నెట్ అందుబాటులో లేదా? నెట్ అందుబాటులో లేదు. మొబైల్లో మరి మీరు చూసినట్టు స్టేటస్ వచ్చింది సార్? లేదు, నేను చూడలేదు. నెట్ అందుబాటులో లేదు. అవునా? ఓపెన్ అవుతుంది. సరే, ఎట్లా సార్ మరి దీని వివరణ ఎట్లా సార్ మీరు? నేను బయటకు వచ్చినానే ఇంటికి. అవునా? ఇక్కడ నెట్ లేదు. సరే, మరి ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? అది రాత్రికి వచ్చిన తర్వాతనే చూస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత. సరే, చూసి చెప్పండి. రేపు చేస్తా. రేపే చెప్పండి. రైట్. ఒకవేళ నేను వివరణ అడుగుతున్నాడు కాబట్టి ఇంటర్నెట్ లేదు, ఇంటి దగ్గర ఉన్నా అంటున్నారు. ఎవరైనా 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఇంటర్నెట్ లేదు, నాకు మెసేజ్ రాలేదు అంటారా? ఊహించండి, అంటే జనరల్గా చెప్తున్నాను, అంటారా? అనరు. కానీ దీని మీద వివరణ ఇవ్వడానికి, నేను వాట్సాప్ ద్వారా పంపిన స్టోరీ చదవడానికి ఇంటర్నెట్ లేదంట. ఒకవేళ ఆ అధికారి తలుచుకుంటే 1 సెకండ్లో ఎవరిదైనా హాట్స్పాట్ ఆన్ చేసి, లేదంటే ఇంకా చాలా రకాలు ఉండండి, ఏదో రకంగా చదువుకొని దాని గురించి వివరణ ఇవ్వచ్చు కదా, అసలు నిజమా కాదా తెలుసుకోవచ్చు కదా. అంటే మీ పరిధిలో ఇట్లాంటి కుంభకోణాలు జరుగుతున్నాయని వార్తల్లో వస్తే ఆ వార్తను చదువుకోవడానికి మీ దగ్గర ఇంటర్నెట్ లేదు. మాలాంటి వాళ్ళు చెప్తే వినడానికి చెవులు సిద్ధంగా లేవు. పోస్ట్ పోన్ చేయడంలో పిహెచ్డి, రేపు చెప్తారంట దాని గురించి వివరణ, రేపు చెప్తారంట. రేపటి వరకు అంటే ఇంకా మీరు ఏ స్కూళ్ళల్లో అయితే అనుబంధంగా పెట్టుకున్నారో వాళ్ళకందరికీ జాగృతి పరిచి ఇట్లా జరుగుతుంది, కొద్ది జాగ్రత్త అని చెప్పి వాళ్ళకి అలర్ట్ చేస్తారా? అట్లా అనుకోవచ్చు కదా, అట్లా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఎందుకు అనుమానం రా చెప్పండి? మీరు చేసే పనుల పట్ల అనుమానాలు రావా? ఇట్లాంటి పనులు చేస్తే అనుమానించరా? ఇది ఇక్కడ ఎంఈఓ పరిస్థితి. ఇవి కేవలం మచ్చుకకు వచ్చాయండి, చాలా ఉన్నాయి. పటంచేరు మండలంలో, పటంచేరు చుట్టుపక్కల గ్రామాలలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అన్నీ మీ దృష్టికి తెస్తాం.
జిల్లా అధికారి దృష్టికి తెస్తాం. దాని తర్వాత దీని మీద చర్యలు ఉంటాయా, తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటారని సమయం చెప్తుంది. సమయాన్ని బట్టి ప్రజలు కూడా మీ పట్ల ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన వాళ్ళకు వస్తుందండి. అధికారులు కూడా మీ విధుల పట్ల మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారు అనేది తెలుస్తుందండి, సమయం చెప్తున్నదండి. జిల్లా స్థాయి అధికారికి రిపోర్టర్ తీసుకెళ్ళినప్పుడు జిల్లా స్థాయి అధికారి ఏమంటారంటే, అయ్యో ఆ పాఠశాల నిబంధనల ప్రకారం లేదా. జిల్లా స్థాయి అధికారి డిఈఓ గారు తనకు బదులుగా ఇట్లా అంటున్నారనమాట, ఆ పాఠశాల నిబంధన ప్రకారం లేదా. ఇది ఆయనకు ప్రశ్నిస్తున్నాడు. మళ్ళీ దాని తర్వాత నిర్మాణం దశలో ఉన్న పాఠశాల అప్పుడే అధిక ఫీజులు అడ్మిషన్లు ఇస్తున్నారా. డిఈఓ గారు రిపోర్టర్తో అడుగుతున్న ప్రశ్న. అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. అమ్మా, అయితే ఖచ్చితంగా చూడాల్సింది. ఇప్పుడు ధైర్యం వచ్చేసిందండి రిపోర్టర్కి. ఇప్పుడు కనీసం ఆ కాన్ఫిడెన్స్ కలిగింది. డిఓ గారు చెప్పారు ఖచ్చితంగా చూడాల్సిందంటే దీని మీద ఒకవేళ ప్రక్షాళన చేసి నిజమే అయితే మొత్తం చర్యలు తీసుకుంటారు. కనీసం విద్యార్థుల తల్లిదండ్రులు రకంగా రక్షించబడతారు. ఈ రకంగా ఈ ఏదైతే మోసం ఉందో ఈ మోసం కాకుండా ప్రొటెక్ట్ చేయబడతారు అని ఆ విశ్వాసం వచ్చేసిందండి ఆయనకి. అయితే ఖచ్చితంగా చూడాలి. ఈ విషయం పటంచేరు మండల విద్యాధికారికి అడగండి. ఒక్క క్షణంలో ఆశలు అట్లా వచ్చేసినాయండి, మరొక క్షణంలో అక్కడి నుంచి ఇట్లా పడిపోయినాయండి. ఎట్లా అంటే, అయితే ఖచ్చితంగా చూడాల్సిందే అంటూ చెప్పి ఆ విషయం పటంచేరు మండల విద్యాధికారిని అడగండి, అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయన చూసుకుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తారండి? మండల స్థాయి అధికారి చూసుకుంటే జిల్లా స్థాయి అధికారి దగ్గరికి వచ్చేసి ఇట్లా జరుగుతుంది అని ఎందుకు చెప్పి మొరబెట్టుకుంటారు? మళ్ళీ మీరేమంటున్నారు? ఆయన చూసుకుంటారండి. సరే చూసుకుంటారు, ఓకే. ఇప్పుడు ఏముంది, అంతా ఆయనే చూసుకుంటాడు. ఏదైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. దృష్టికి తీసుకెళ్తే ఏమవుతుంది, లైవ్లో ప్రోగ్రామ్ పెట్టి ఫోన్ చేసే పరిస్థితి ఉంది. దృష్టికి ఎట్లా తీసుకోపోవాలా? దాని మీద ఒక మూవీ తీసి ఆయన దృష్టికి తీసుకెళ్ళాలా? ఎట్లా తీసుకెళ్ళాలి దృష్టికి? ఇంకా ఏమున్నాయి చెప్పండి. వార్తాపత్రికల్లో వార్తల రూపంలో వచ్చింది. వార్త ప్రచురించడానికంటే ముందు రిపోర్టర్ హోంవర్క్ చేసి వాళ్ళ వివరణ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దృష్టికి వెళ్ళింది. ఆయన పరిధిలో బై డిఫాల్ట్ ఆయనకు ఏదైతే విధులు ఆయనకు ఉన్నాయో, ఉద్యోగ విధులు ఉన్నాయో, ఆయన చేయాల్సిన పనులలో ఆయన సక్రమంగా చేస్తే ఇవన్నీ అతనికి తెలుస్తాయి. ఇంకా ఏ రకంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి డిఓ గారు చెప్పండి? ఇంకేదైనా విధానం ఉంటే చెప్పండి ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి. ఇంకేదైనా కొత్త మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ని రకాలుగా తీసుకెళ్ళిన తర్వాత మీరు ఈ రకంగా బదులు ఇవ్వడం అనేది కొద్దిగా ఆలోచించవలసిన విషయం అండి. ఏదైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి? స్కూల్ వాళ్ళతో ఫోన్లు చేయించడమా? ఏం మాట్లాడతారు ఆయన? ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకుంటారండి, నేను కూడా ఒక మాట చెప్తానని అష్యూరెన్స్ ఇవ్వలేదు. మీరు మాట్లాడతారంటే ఏం మాట్లాడతారండి? అంటే పరోక్షంగా మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన మాట్లాడతారు, సరే. లేదా మాట్లాడిస్తారు. ఎవరితో మాట్లాడిస్తారు? ఆయన మాట్లాడతారు లేదా మాట్లాడిస్తారు. ఎవరితో మాట్లాడిస్తారు చెప్పండి? రిపోర్టర్కి ఇవ్వాల్సింది మీరు ఏంటంటే సమాచారం ఇవ్వాలి, సంబంధిత దస్తావేజులు. ఫలానా పాఠశాల నడుపుకోవడానికి ఇతనికి ఈ రకంగా అనుమతులు ఉన్నాయండి, ఈ అనుమతుల ప్రకారం వాళ్ళ బిల్డింగ్ ఇట్లా ఉంది, వాళ్ళ దగ్గర విద్యా బోధన చేసే వాళ్ళ కనీస విద్యార్హతలు ఈ రకంగా ఉన్నాయి, వాళ్ళకి ఈ రకంగా అనుమతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నడుపుకోవచ్చు అనే పత్రాలు ఇవ్వాలి. ఇచ్చుకుంటూ మీరు మీ వివరణ ఇవ్వాలి. అంతే తప్ప మాట్లాడతాము, మాట్లాడిస్తాము, ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడిస్తారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానం. విద్యాధికారి జిల్లా వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానం ఈ రకంగా ఉన్నది. ఈ రకమైన దౌర్భాగ్యమైన పరిస్థితి విద్యకు సంబంధించింది సంగారెడ్డి జిల్లాలో పటంచేరు నియోజకవర్గంలో ఈ రకంగా ఇట్లాంటి పరిస్థితి ఉందండి. దీనికి పూర్తి బాధ్యత సంబంధిత ఎంఈఓ గారిది, సంబంధిత డిఓ గారిది. మీరిద్దరు ఫెయిల్యూర్ అయితేనే ఈ విషయం కలెక్టర్ గారు చూడండి అని మొరపెట్టుకునే అవకాశాలు ఉంటాయి. మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి పోయే అవసరం లేనే లేదు. ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ అంటేనే, లేదంటే మీరు ఇచ్చే జవాబులు సాటిస్ఫై లేనట్టయితేనే ఈ రకమైన పరిస్థితులు వస్తాయండి. ఈ రకమైన దోపిడీకి ప్రత్యక్షంగా దోపిడీదారులు కారణమైతే పరోక్షంగా మీరు సహకరించడం కూడా కారణమే, కాదు అనడానికి లేదు. ఎందుకంటే
ప్రభుత్వ అధికారి గనక చర్యలు తీసుకుంటామంటే ఎంతటి ఘనుడైనా సరే, ఎంతటి బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ గట్టిగా ఉన్నా సరే, వాళ్ళ అనుమతుల విషయంలో కానీ లేదంటే ఇంకా మిగతా నియమ నిబంధనల విషయం కానీ ఖచ్చితంగా లేదండి మేము దీన్ని సరి చేసుకుంటామని చెప్తారు తప్ప ధిక్కరించి మేము చేసుకోమని అన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక అధికారి కాకుంటే రేపు ఇంకో అధికారి వచ్చి అడుగుతారు. కాబట్టి ఎప్పటికైనా శ్రేష్టం ఏంటంటే వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం స్కూల్ పాఠశాల నడుపుకోవడమే వాళ్ళకి శ్రేష్టం. ఈ షార్ట్ కట్స్ అన్నీ తాత్కాలికమే. కాబట్టి వీళ్ళు ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు లేదంటే ఈ రకంగా అవకాశాలు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా దానికి మీరు కూడా కారకులే. మీరు కాదు అని తప్పించుకోవడానికి లేనే లేదు. మీరు బాధ్యతగా నడుచుకుంటే ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా తక్కువ. నిజమా కాదా అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఆత్మపరిశీలన చేసుకొని దాని ప్రకారం నడవాలా. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఏదైతే శాఖాపరమైన విధులు ఉన్నాయో, దానికి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో చట్ట ప్రకారం దాని ప్రకారం నడిచే విధంగా చేయాల్సిన బాధ్యత మీ ప్రథమ కర్తవ్యం. దాని తర్వాతే అన్నీ. ఇది కాకుండా మీరు 100 చెప్పండి, అవన్నీ వేస్ట్. కాబట్టి జిల్లా ప్రజల తరఫున, పటంచెరు నియోజకవర్గ విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తెలంగాణ టైమ్స్ న్యూస్ 24 ఛానల్ వాళ్ళు మిమ్మల్ని ఇట్లాంటి చర్యలన్నీ జరుగుతున్న తప్పిదాలన్నీ మీరు సక్రమంగా సరైన దారిలో పెడతారని ఆశిస్తూ, ఇట్లాంటివి మళ్ళొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ అండి. జై హింద్.